ఈ 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ఏమీ జరగలేదని వైసీపీ నాయకులు ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారని ప్రతిపక్ష కూటమి ఆరోపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా మార్చారని, ఏ రంగంలోనూ వృద్ధి సాధించలేదని ఆరోపిస్తున్నారు. మరి నిజంగానే వైసీపీ సర్కార్ ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించింది ఏమీ లేదా? ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయా అన్నది ప్రజలకు అర్థం కావడం లేదు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితితో వివిధ రంగాల గురించి అధికారిక లెక్కలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు పరిశీలిద్దాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ, విద్యార్థుల మేధస్సు, శిక్షణా పద్ధతులపై అధ్యయనం చేసింది. దీని ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకింగ్స్ కూడా ఇచ్చింది. ఇందులో 2 రాష్ట్రాలు వెనుకంజలో ఉన్నాయి. జగన్ సర్కార్కు కాస్త ఊరటనిచ్చే అంశం ఏమిటి అంటే, సాటి తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ కంటే ఏపీ విద్యారంగంలో కాస్త మెరుగ్గానే ఉంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 4, తెలంగాణ 5వ స్థానంలో నిలిచింది. ఇక విద్యా వ్యవస్థ సరిగ్గా లేదంటే ఆటోమేటిక్గా అక్కడ నిరుద్యోగం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగిత రేటు 65%గా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇందులోనూ తెలంగాణ 78%గా ఉంది. అయితే ఇక విద్యా వ్యవస్థ సరిగ్గా లేకుండా నిరుద్యోగం ఎక్కువగా ఉంటే ఆ సమాజ ప్రగతి కూడా కుంటుపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే జరుగుతోందని సామాజిక ప్రగతి సూచిని పరిశీలిస్తే అర్థమవుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం 2023లో విడుదల చేసినటువంటి సామాజిక ప్రగతి సూచి నివేదికలో ఆంధ్రప్రదేశ్ 23వ స్థానంలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల వారీగా చూసుకున్నా కూడా ఏపీది 4వ స్థానం. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందిస్తే చాలు, ఎలాంటి సంక్షేమ పథకాలు అవసరం ఉండదని అంటూ ఉంటారు. వీటిని కూడా అభివృద్ధి సూచికలుగా పరిగణిస్తారు. కాబట్టి ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే జగన్ సర్కారు కూడా ప్రజారోగ్యం కోసం మంచి ప్రయత్నమే చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా సిబ్బందిని నియమించినట్లు, తద్వారా ప్రజలకు మంచి వైద్యం అందుతున్నట్లుగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటెలిజెన్స్ విడుదల చేసినటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అభివృద్ధికి సూచికగా రాష్ట్ర జిఎస్డిపిని పేర్కొంటారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో జిఎస్డిపి తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఈ విషయంలో తెలంగాణ మెరుగ్గా ఉంది. ఏపీ 13.2 లక్షల కోట్లు జిఎస్డిపితో దక్షిణాదిన 4వ స్థానంలో ఉంది. స్వల్ప తేడాతో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. ఇక రాష్ట్రంలో ఓ మనిషి సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయంగా పేర్కొంటారు. ఈ విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిన వెనుకబడి ఉంది. ఏపీ తలసరి ఆదాయం 2,07,771. దక్షిణాదిన గల మిగతా 4 రాష్ట్రాలు ఏపీ కంటే మెరుగైనటువంటి తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నాయి.